మీరు బానే ఉన్నారా బాలన్నయ్య? బాలన్నయ్య ఎలా ఉన్నారు? మీరు బానే ఉన్నారు కదా? రాణి, బాలా బాలా బాలన్నయ్య బాలన్నయ్య, మీ ఆటలు చాలా ఎక్కువైపోయాయి. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ విషయం మొత్తం వినండి. సారా తాగి ఎంతో మంది చనిపోయారు. మాకేమనిపించిందంటే ఒకవేళ మీరు కూడా. రోజంతా మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాం. మీ పేరుతోనే ఒక కుర్రాడు కనిపించాడు. తను సారా తాగి చనిపోయాడు. ఒక్క క్షణం పాటైతే మా అందరికి చాలా భయం వేసింది. కానీ ఎప్పుడైతే తెలిసిందో అది మీరు కాదని అప్పుడు తృప్తి కలిగింది. కానీ నాన్న ఏడవడం మొదలుపెట్టాడు. నాకప్పుడే అర్థమైపోయింది ఆ సమయంలో ఒక తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో అని. ఒకవేళ మీకు కూడా అర్థమైతే కొంచెం ఆలోచించండి. అయినా ఈ రాణి రాణి అని ఎందుకు అంటున్నారు? రాణి ఇంకా మీ ప్రేమ కొన్ని నెలలదంతే, కానీ మా ప్రేమ కొన్ని సంవత్సరాలది. అయినా ఇలా అని ఏం కాదు, మేము మీ ప్రేమని అర్థం చేసుకోవడం లేదని. చాలా ఎక్కువైంది బాలా అన్నయ్య. మేము రోజు ఇలా మీకోసం వెతుకుతూ నచ్చ చెప్తూ తిరగలేము. మీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళండి, కానీ ఆ తండ్రిని ఇక్కడికి ఒక్కసారి రానివ్వండి. ఆయన కాసేపటి క్రితం చెప్పారు వెళ్లి బాలాను వెతకాల్సి ఉంటుందని. ఒక్కసారి తనను చూస్తే అప్పుడు తృప్తి కలుగుతుందని. తర్వాత మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. అన్నయ్య, మీకేం కాలేదన్నయ్య? నిన్ను వదిలిపెట్టను. అసలు మీరేం చేస్తున్నారు అన్నయ్య? వదులన్నయ్య. నువ్వు నన్నే కొడతావా? నువ్వేం చేస్తున్నావు? నిన్ను వదిలిపెట్టను. నువ్వేం చేస్తున్నావు? వదులు. నీకు ఇతన్ని చంపాలనుంది కదా, చంపే. కానీ నేను చెప్పేది పూర్తిగా విను. ఇతన్ని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి నీకు సంతృప్తి కలిగింది కదా, కానీ నువ్వు అలా చేసిన తర్వాత కూడా నీ తమ్ముడు మీద నీ మనసులో కొంచెం కూడా సానుభూతి మిగల్లేదు. కానీ తన మనసులో కొంచెమైనా ఉంది. అందుకే నీకోసం వెళ్లి వైద్యుడి దగ్గర పసరు తీసుకొచ్చాడు. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో దానికి బదులుగా నిన్నిక్కడ అరగంటో గంటో స్పృహలేని స్థితిలోనే వదిలేసి వెళ్లేవాడే. నీకు అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ మధ్య నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో వాళ్ళు నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్లతో పోలిస్తే ఇతను చాలా నయం. నీకు తనను చంపాలనుంది కదా, చంపే. కాని ఒక్కటి మాత్రం ఆలోచించు. ఇప్పుడు నీ జీవితంలో ఇతను కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? నిన్ను గాయపరచడమే కాదు, నీకు పసరు కూడా రాసేవాళ్లు. రక్త సంబంధం కదా, ఒకే తల్లి బిడ్డలు కదా. ఆలోచించు, కొంచెం ఆలోచించు. మీరు నన్ను చాలా మాట్లాడినారు రామ్జీ, కానీ దీనివల్ల ఇది రుజువు కాదు. వీడిది ఒప్పని, అలాగే నా తప్పని. రామ్జీ, వీడినే అడగండి. భూమి పంపకాల తర్వాత నేను ఈ గ్రామాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వీడి నన్ను చూడడానికి వచ్చాడా? లేదు. చిన్నప్పుడు ప్రతి పండక్కి మేము బయట తినడానికి వెళ్లేవాళ్ళం. గణపతి పూజ కావచ్చు, దీపావళి కావచ్చు, అన్ని పండగలకి. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఒక్క పండగ కూడా వీడు నన్ను చూడడానికి రాలేదు. వచ్చుండాల్సింది కదా రామ్జీ, నా తమ్ముడే కదా. రాలేదు. చిన్నప్పటి నుంచి వీడిని మంచి వాళ్లలో, నన్ను చెడ్డ వాళ్లలో జమ కడుతుండేవాళ్లు. జనాలతో పాటు అమ్మా నాన్నలు కూడా ఇదే అనేవాళ్లు. అందుకే నాకు వీడంటే చిరాకు పెరిగింది. వీడు 20 ఏళ్ల నుంచి టీ కొట్టు నడుపుతున్నాడు. తన కొట్టులో కూర్చోబెట్టి వీడు నాకు ఒక్క టీ కూడా తాగించలేదు తెలుసా మీకు? నాకు బాధ అనిపించదా రామ్జీ? చెప్పండి, బాధ అనిపించదా?
అన్నయ్య మీ ఆడవాళ్ళందరికీ మెదళ్ళు గాని చెడిపోయాయా ఏంటి? ఈ చిన్న జాతి వాడు భీం పక్కనే నిలబడ్డారా? మీరు ఎలాగో నిందల పాలవుతారు. దాంతో పాటు మీరందరూ ధర్మాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. మేం భీం పక్కన సారా బంద్ కోసం ఉన్నాం. దీనికి ధర్మానికి ఏం సంబంధం? అసలు ఏ భీమ్ నీడ పడితే మనందరం అశుద్ధం అయిపోతాము. మీరు వారికి సహకరిస్తారా? కనీసం మీ భర్త పరువు అలాగే జాతి గురించైనా ఆలోచించి ఉండాల్సింది. వెంటనే వాడి వెనక నుంచి తప్పుకోండి. మేం తప్పుకోము. పొద్దున బావి దగ్గరికి నీళ్లు తోడడానికి వెళ్ళినప్పుడు, ఇక దగ్గరలోని వీధిలోని ఆడవాళ్ళు మమ్మల్ని ఇలా అడిగినప్పుడు, ఏంటి నిన్న రాత్రి నీ మొగుడు సారా తాగొచ్చాడా, ఎంత చెడ్డ చెడ్డ బూతులు తిట్టాడో అని అంటే అప్పుడు మీ అందరి పరువు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ అందరికి నచ్చజెప్పి విసిగిపోయాం. ఇప్పుడు భీమ్రామ్ మాకు నచ్చజెప్పడమే కాకుండా మాకు ఇంకొక ఉపాయం కూడా చెప్పాడు. అది మా అందరికీ సరైందనిపిస్తోంది. ఈ సమస్యను వేళ్లతో సహా అంతం చేయడమే మంచిది. ఇంకిప్పుడు భీమ్రావ్ ఏం చెప్తే మేమంతా అదే చేస్తాం. చూడండి, అసలు భర్తకు వ్యతిరేకంగా వెళ్లడమే పాపం అవుతుంది, పెద్ద పాపం. ఇక ఇదే పాపం మిమ్మల్ని కుటుంబ వినాశనం వైపు తీసుకెళ్తుంది. పండితులు గారు, ఈ ఆడవాళ్లు తమ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రమాదంలో పడేసుకోవాలని కాదు. ఈ విషయం మాత్రం మీకు అర్థం కాదులేండి. అయినా పండితులు గారు, ఈ విభూది ఉంది కదా, అది తర్వాత కూడా పనిచేస్తుంది కదా. అయితే సారా బంద్ తర్వాత ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అప్పుడు తీసుకురండి మీ విభూదిని. మీరందరూ ఆడే నాటకం ఎలా అయితే ఆగిపోదు రామ్జీ. ఉండండి మీ సంగతి. ఆగు. మీరు నా కొడుకును కొడతారా? ఈ తప్పు ఇంకెప్పుడు చేయకండి. వాడు మీ క్షేమం గురించి మాట్లాడుతున్నాడు, ఇక మీరు చెడగొడుతున్నారా? ఏ రామ్జీ, నీ కొడుకు సంగతి మేము తర్వాత చూసుకుంటాం. ముందుగా మా భార్యల సంగతి చూసుకుంటాం. మాటలు వినలేదనుకో కర్రతో కొట్టి మరీ వాళ్ళని తీసుకెళ్తాం. వీళ్ళు మీ ఇంటి యొక్క ఆడవాళ్లు, ఎవరో బానిసలు కాదు. వాళ్ళు మీ మాటలు వినకుంటే మీరు వాళ్ళని శిక్షించడానికి. వాళ్లను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా మీ మేలు కోసమే చేస్తారు. అలాగే ఏదైతే ఆలోచిస్తారో మీ క్షేమం కోసమే ఆలోచిస్తున్నారు. మంజుల, తులసి, ఈ సామాన్లు నేను సంతరించి తీసుకొచ్చాను, లోపల పెట్టండి. ఇదిగో. అన్నట్టు ఇంకో విషయం, సామాన్లు లోపల పెట్టి నాన్నను బయటికి రమ్మను. ఆయనతో కొంచెం పని ఉంది. మామయ్య, నాన్న, భీమ్ ఇంకా ఆనందన్నయ్య ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ముగ్గురు మాట్లాడుకున్నారు. ఈ కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోయారో అది చాలా బాధాకర విషయమని. నాకు అర్థమైందిలే. ఇప్పుడు భీమరావు ఒక కొత్త సమస్య కోసం బయలుదేరాడు. ఎలాంటి సమస్య? ఇప్పుడు భీమరావు జనాలను సారాకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య ఎవరిదైనా సరే దాన్ని తమదనుకుని దానికి పరిష్కారం వెతకడం కోసం ప్రయత్నించడం అదే అందరి వల్ల అయ్యే పని కాదు. ఇక ఎవరి వల్ల అవుతుందో అతని పేరే భీమరావు. అంటే భీమ్ మళ్ళీ ఒక కొత్త ఆపద తీసుకొని వస్తున్నాడనమాట. లేదు లేదు జిజాబాయ్, అసలు మీరేమంటున్నారు? జనాల మేలు గురించి ఆలోచించడం మంచిదే కదా. నేను వెళ్ళొస్తాను. జనాలకు మేలు చేయాలనుకుంటే చెయ్యని, ఇతరులను ఆపదలో పడేస్తాడు. దాని సంగతి ఏంటి? మేమేమి భీమరావు జాతిలో కలిసిపోవడానికి వెళ్ళడం లేదు. తనది అలాగే మన జాతి మధ్య ఏ భేదం ఉందో మేం దాన్ని కూడా పాటిస్తాం. కాకపోతే ఈ రోజు తనేం చెప్తున్నాడో అది పూర్తిగా నిజమే. అందుకే మేం తన వెంట వెళ్తాం. కానీ మీరందరూ ధర్మం ఇంకా సంస్కృతి పేరుతో మమ్మల్ని భయపెట్టాలని అలాగే ఆపడానికి ప్రయత్నాలు చేయకండి. పద భీమరావు.
మొత్తం గ్రామంలో ఉన్న సారా బట్టీలన్నీ కూడా కూలగొట్టే వెళతారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. చూడు భీమరావు, నువ్వు చేస్తోంది మంచిది కాదు. నువ్వు చేసే ఈ పని వల్ల పరిస్థితి దిగజారొచ్చు. నీ మీద చట్టపరంగా విచారణ జరగచ్చు. నీకు శిక్ష కూడా పడొచ్చు. ఇందాక ఆ వ్యక్తులు ఇక్కడికొచ్చి తలలు పగలగొట్టారు. దానివల్ల వ్యవస్థ దెబ్బతినలేదా? ముందు వెళ్లి వాళ్ళని పట్టుకోండి. మేముండగా భీమ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాగే నేను ఉండగా వీళ్లను కూడా ఏమీ చెయ్యలేరు. చూడండి, చట్టంతో శత్రుత్వం మీకు భారంగా మారుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఇలాగే ఉంటే వీళ్ళంతా కలిసి సారా బట్టి మూసేయక తప్పదు. ఇప్పుడు ఈ సారా బట్టి మూత పడ్డం కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సారా బట్టి మూసేయాలి. సారా బట్టి మూసేయాలి. సారా బట్టిని మూసేయాలి. అన్నయ్య, జాగ్రత్త అన్నయ్య. ఆ, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి, భీమ్ దగ్గరికి వెళ్ళండి. వాడు అక్కడ ఒక్కడే ఉన్నాడు. సరే, నేనే వెళ్తాను. వద్దొద్దు, మీరెక్కడికి వెళ్ళడానికి వీలేదండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? భీమ్ అక్కడ ఒంటరిగా ఉన్నాడు. నేను వెళ్ళి తీరాలి. వద్దండి, మీకింత గాయమైంది. ఇలాంటి స్థితిలో నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వలేను. నేను మీ భార్యనండి. మిమ్మల్ని ఎలా వదిలేయగలను చెప్పండి? చూడు జిజాబాయ్, నువ్వు ఒక భార్య అయ్యి ఉండి నీ భర్త కోసం బెంగపడుతున్నావు. అలాగే ఒక తండ్రిని అయ్యి ఉండి నా కొడుకు కోసం నేను బెంగపడుతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. ఇలాంటి స్థితిలో మీరెక్కడికి వెళ్ళకూడదండి. నేను వెళ్ళనివ్వను. రామ్జీ, నువ్వేం కంగారు పడకు. వాళ్ళకి సాయం చేయడానికి నేను మంగేష్ వెళ్తాం. అవును రామ్జీ, మీరు నిశ్చింతగా ఉండండి. మేం భీమరావుకి ఏమీ కానేమో. పదపు రంజన్. భీమ్ని ఒంటరిగా పోరాడనివ్వండి. జాగ్రత్త అన్నయ్య. గురుగారు, నమస్తే గురుగారు. చూడండి రామ్జీ, భీమరావుని ఒంటరిగా పోరాడనివ్వండి. ఈరోజు వేరే జాతి వాళ్ళు తన పక్కన ఉన్నారు. మొదటిసారి భీమరావు సరైన పద్ధతిలో నాయకుని భూమిక పోషిస్తున్నాడు. ఒక నాయకుడు ఒంటరిగా పోరాడడం అలవాటు చేసుకోవడం మంచిది. కుటుంబం ఎంతకాలమైనా తన పక్కన నిలబడుతుంది. న్యాయ మార్గంలో నడవడం చూసి సమాజమే తన వెంట వెళ్తుంది. కానీ గురువుగారు, భీమ్ ఇంకా చిన్నపిల్లాడు. సారా తయారు చేసే వాళ్ళు ఎంత శక్తివంతులో మీకు తెలుసు కదా. ఇంత పెద్ద పని తనొక్కడే ఎలా చేయగలడు? అంతేకాదు గురువుగారు, ప్రభుత్వం కూడా సారా తయారు చేసే వాళ్ళకే తోడుంది. చూడండి, మీరంతా ఏం చెప్పారో అది నిజమే. కానీ మీరు ఎప్పుడూ నా ఉద్దేశం జీవితమంతా తనకు తోడుగా ఉండలేరు కదా. ఎవరైనా ఒకరి చేయి పట్టుకుని ఉన్నంత వరకు ఇక తను ఈదడం ఎలా నేర్చుకోగలడు? ఒక గురువునైనందుకు నాకేది సరైందనిపిస్తే అదే చెప్పాను. ఒక కుటుంబమైనందుకు వేరే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. గురుగారు, మీరన్నది నిజమే. పురంజన్, మంగేష్, మీరిద్దరూ తప్పకుండా వెళ్ళండి. కానీ భీమ్కి దూరంగానే ఉండండి. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి చాలు. ఎందుకంటే ఇక అన్ని పనులు భీమ్ ఒక్కడే చేయడం అలవాటు చేసుకోవాలి కదా. అవును రామ్జీ, నువ్వేం కంగారు పడకు. మేము అలాగే చేస్తాం. వెళదామా మంగేష్? రామ్జీ, మీరు నిశ్చింతగా ఉండండి. వెళ్ళొస్తాం గురువుగారు. అత్తయ్య, అత్తయ్య, వైద్యుడు ఏమేం చెప్పాడో ఆకులన్నీ నేను తీసుకొచ్చాను. అలాగే ఆయన ఏం చెప్పాడంటే ఈ ఆకుల రసాన్ని నాన్నకు తాగించాలన్నాడు. త్వరగా ఇవ్వు. నేను వీటిని రుబ్బి రసం తీసి అన్నయ్యకి తాగిస్తాను. సరే రామ్జీ, నేను వస్తాను. అలాగే గురువుగారు.
ఇది మంచిదైంది. ఇక ఒక్కడే ఎదుర్కొని ఒక్కడే పోరాడని. నాకిప్పుడు అర్థమైపోయింది, మనుషులకు అన్నిటికంటే పెద్ద శత్రువు సారా అని. సారాను ఎవ్వరూ ఎప్పుడూ తాగడం మంచిది కాదు. సారా వ్యతిరేకత నేను జీవితమంతా చేస్తూనే ఉంటాను. ఇదిగో రామ్జీ, నీ పేరును ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి నాన్నా? ఇది నా ఉద్యోగానికి చెందిన ఉత్తరం. ఈ రోజే వెళ్లి విధుల్లో చేరాలంటున్నారు. రామ్జీ, నిజంగా ఇది శుభవార్తే. ఉద్యోగం ఎక్కడ వేశారు? గోరేగాం. నేనక్కడ ఉన్నప్పుడు 1-2 చోట్ల నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. వాటిలోంచి ఒక చోట నుంచి ఉత్తరం వచ్చింది. కానీ అక్కడి నుంచి మనల్ని వెళ్ళగొట్టారు కదండి. మరి మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళడం ఎందుకు? చిన్న జాతి వాళ్ళ వీళ్ళ నీడను చూస్తేనే మేము దూరంగా పారిపోతుంటాం. వీడు చిన్న జాతి వాడు. కానీ జీజాబాయ్, ఈసారి అలాంటిదేమీ జరగదులే. పోయినసారి దాని అంతటి వెనకాల నా హస్తమే ఉంది. రామ్జీ, మీరు ఆందోళన పడకండి. మీ వెనక నేనొస్తాను. మిమ్మల్ని అసలు ఎవరు ఏమనరు. అయ్యో వద్దొద్దు మంగేష్, ఏం అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను. కానీ రామ్జీ, ఈ రోజు ఆ స్వామీజీకి జరిగిన దానివల్ల ఆయన నిజంగా కసుబుస్సులాడుతున్నాడు. అదిగాక ఇక్కడ మనకి శత్రువులు తక్కువ లేరు. అలాంటప్పుడు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక పిల్లలు ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించగలరు? నాన్నా, ఇక్కడ కూడా మీరు పనే చేస్తున్నారు కదా. డబ్బు తక్కువే కావచ్చు, లేదా ఎక్కువ. భీమ్, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నా గురించి భయపడ్డం లేదు, మీ గురించే భయపడుతున్నాను. తలకు కట్టు ఉంది. ఇక మీరు అక్కడికి వెళ్లడం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మీరు పొందిన అనుభవం చాలా చేదును మిగిల్చింది. ఒక్క టీ కొట్టు మావయ్యే మారిపోయాడు, కానీ గోరేగావ్ మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎవ్వరూ మారిపోయి ఉండరు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక పోరాడే వ్యక్తి. పోరాడడం ఎలా వదిలేస్తాడు? సమస్యలకు ఎలా భయపడతాడు? విషయం నీది కావచ్చు, లేదా మీ నాన్న రామ్జీ సక్పాల్ది కావచ్చు. రెండు ఒకటే కదా. అందుకే నేను తప్పకుండా వెళ్తాను. ఒకవేళ పోరాటం జరిగితే నేను పోరాడతాను. నువ్వే బెంగపడకు. జీజాబాయ్, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. నా వెంట రావాలని నేనేం నిన్ను బలవంత పెట్టను. చూడండి, నేనేమీ వీరవనితను కాదు. అలాగే నాకు పోరాడడం ఇష్టం లేదు కూడా. వీళ్లల్లో ఎవ్వరు పోరాడినా అది నాకు నచ్చటం లేదు. అయినా నేను తప్పకుండా మీ వెంటే నడుస్తాను. ఎందుకంటే ప్రతి భార్య యొక్క ధర్మం ఏంటంటే తను తన భర్తకి తోడుగా ఉండటం.
అందుకే నేను మీకు తోడుగా ఉంటానండి. మీ వెంట బయలుదేరతాను. నేను సామాన్లు సర్దుతాను. ఎప్పుడైనా ఈ ద్వేష జ్వాల చల్లారిపోతున్నప్పుడు ఈ స్వామీజీ అందులో నెయ్యి వేసి రెచ్చగొట్టేవాడు. భీమ్రావ్, ఈ స్వామీజీ వెళ్ళడం వల్లే మన గ్రామానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా. అందుకే భీమ్రావ్, ఈ స్వామీజీని ఈ సతారా నుంచి వెళ్ళగొట్టే ఉపాయం చెప్పు. చూడండి మావయ్య, మీకు స్వామీజీ గురించి ఏమేమి నిజాలు తెలుసో అవి అందరి ముందు బయట పెట్టండి. స్వామీజీ తనకు తానే ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ స్వామీజీని గ్రామంలో నుంచి వెళ్ళగొట్టడంతో పాటు జనాల మనసుల్లో నుంచి కూడా తీసేయడం చాలా ముఖ్యం. స్వామీజీ, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఏదో ఒక పథకం వేస్తూనే ఉంటావు. ఇక ఇప్పుడు నేను నిన్ను నీ పథకంలోనే ఇరికిస్తాను. ఇప్పుడు మీ ముగ్గురు మన ధర్మాన్ని, సంఘాన్ని, మన సంస్కృతిని రక్షించగలరు. ఇక శత్రువెవరో అది మీకు బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు స్వామీజీ, మాకు చాలా బాగా తెలుసు మన శత్రువెవరో. ఆ భీమరావు ఇంకా తన తండ్రి రామ్జీ సత్పాల్ అని. స్వామీజీ, స్వామీజీ, నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఆ రామ్జీ ఇల్లు వదిలేసి ఉద్యోగం చేయడానికి గోర్గావ్ వెళ్తున్నాడు. నిజంగా ఇది మంచి శుభవార్త. ఇక దీన్ని మీరందరూ చివరి అవకాశం అనుకోండి. ఈ సతారా గ్రామంలో ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆ భీమరావుని అంతం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు స్వామీజీ, ఆ టీ కొట్టు వాడిని కూడా ఏదో ఒకటి చేయండి స్వామీజీ. వాడు నన్ను చంపదెబ్బ కొట్టాడు. ఇంకా మీతో చెప్పమన్నాడు తను భీమరావుకు ఏమి కానినని. అతని గురించి కూడా ఆలోచిస్తాను. నమస్కారం స్వామీజీ. ఇక వెళ్ళండి మీరందరూ. అలాగే స్వామీజీ. వస్తాం స్వామీజీ. నువ్వు ఒక్కడివే సవ్యంగా పనిచేస్తున్నావు. చెప్పు, ఏం తీసుకొచ్చావు? అద్భుతం, అత్యద్భుతం. నేనేమంటున్నానంటే పండితులు గారు, స్వామీజీ ఏదో ఒకటి చేస్తారు. ఆ భీమరావు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. చావడమే లేదు. చేద్దాం చేద్దాం, నువ్వేం బాధపడదు. శెట్టి గారు, మీరంతా పదండి. నేను స్వామీజీని ఒకటి అడిగొస్తాను. సరే పదండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి స్వామీజీ. ఇప్పుడు త్వరగా మనం పని చేయటం మంచిది. ఎందుకంటే మాకిలా అనిపిస్తోంది, మేము సతారా గ్రామాన్ని వదిలేసి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనదని. అందుకే చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లోని నగలన్నీ దొంగిలించి తీసుకురావాలి. సరే స్వామీజీ, నేను ఈరోజు రాత్రి గుడిలోకి వెళ్ళి బంగారు మురళి దొంగిలించి తీసుకొస్తాను. ఈ విషయం నేను మంగేష్కు చెప్పాలి. వాడు భీమరావుకు చెప్తాడు. ఎవరికి తెలుసు, స్వామీజీ బండారం బయటపడడానికి ఈ దొంగే మార్గం అవుతాడేమో. మా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది. భీమరావు, కొంచెం ఆలోచించు. ఆ దొంగ కృష్ణుని మురళి దొంగిలించడానికి ఖచ్చితంగా గుడికొస్తాడు. మనం ప్రత్యక్షంగా తన్ని పట్టుకోవచ్చు. అలాగే తను అంగీకరించేలా చేయొచ్చు. తను స్వామీజీ మనిషి అని, అలాగే స్వామీజీ చెప్పడం వల్లే తను గుడిలో దొంగతనం చేశాడని. లేదు మావయ్య, అంత తేలికగా తను అంగీకరించలేడు. దీనికోసం మనం ఇంకేదైనా ఆలోచించాలి. మరి ఏం చేద్దాం భీమరావు?
పని చేయొచ్చు. ఏంటది భీమరావు? అప్పుడు సాధ్యమే. తర్వాత తను తనది అలాగే స్వామీజీ నేరాన్ని అంగీకరిస్తాడు. భీమ్రావ్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. భీమ్, మేమిద్దరం కూడా నీ వెంట వస్తాం.